హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. నేను చరణ్. అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారిని అయితే ఈరోజు విచారణ చేయబోతున్నారు సిట్ అధికారులు. అదే విషయంలో భాగంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే భారీగా స్ట్రిక్ట్గా అయితే పోలీస్ అధికారులు ఉండడం జరిగింది. ఇక్కడ అధికారులను కానీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి హడావిడి చేయకుండా అయితే ప్రశాంతంగా అయితే ఈ విచారణను చేయబోతున్నారు. లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. మార్నింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను అట్లాంటి పనులు చేయలేనని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నా పైన కక్షపూరితమైనవి ఈ విచారణ అనేది చేయడం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు అది ఇదని చెప్పడం జరిగింది. సో విచారణ అయితే మొదలైంది లోపల. ఇక్కడ ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా అయితే ప్రశాంతంగా పోలీసు వాళ్ళు అయితే స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా కనిపించట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన మాట్లాడుతున్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలపడం జరిగింది. నేను డ్రగ్స్ వాడతానని, అదేవిధంగా కొందరు హీరోయిన్స్తో లింక్స్ పెట్టడం, అదేవిధంగా ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కేవలం సీరియల్ లాగా నడిపించడం కోసం, 4 రోజులు నడిపించడం కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సిట్ కాదు బిట్ కాదు, రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్టు, రేవంత్ రెడ్డి స్టాండ్ అంటే స్టాండ్ అంటూ సిట్ కాదు బిట్ కాదు అంటూ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు ఈరోజు మాట్లాడడం జరిగింది మీడియా ముందు. అయితే ఏమన్నారంటే రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్న అధికారులు మాత్రమే ఇట్లాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టే అధికారులకు కూడా వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకుంటాం, అధికారులు రిటైర్ అయినా సరే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. అయితే విచారణలో ఏమి తేలబోతుంది అనేదే ఆసక్తికరమైన విషయంగా మారింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ బందోబస్తు ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకా లోపల విచారణ అయితే జరుగుతూ ఉంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో బందోబస్తుగా ఉన్నారు. ఎవరిని కూడా రానియకుండా చాలా స్ట్రిక్ట్గా అయితే రూల్స్ పాటిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ విచారణలో ఏం తేలబోతుంది అనే దానిపైనే జనాలందరికీ కూడా ఆసక్తి పెరగడం జరుగుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది చూద్దాం.